అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సీటు కూడా రాలేదు. చాలా మంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, ఎవడు బెదిరించినా, ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్లకే జాక్ పాట్ తలిగింది, తాంతే గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలి, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పినరండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినరు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు, మీ నల్లగొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్, ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన వచ్చినాడు, కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా, టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి, ఇక్కడే ఉన్న సూర్యాపేట, కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయిందని అడిగిన. ఆలేరులో, భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దింది కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు? అన్న ఏం లేదే, మీరేమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ, ఈ 3 పనిచేసినాయన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అన్నా. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగి వేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగి ఏదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షను, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇసొంటి వాళ్ళందరూ ఎక్కడోడు అక్కడ తలిగి
మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా, అవి ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు అభివృద్ధి గురించి